మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గట్కేసర్ గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి అంబేద్కర్ కి పూలమాల వేసి లంబాడీ సమాజాన్ని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కొంతమంది నేతల సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా గట్కేసర్ మున్సిపాలిటీ గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మాలోత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో మేము ఎప్పటి నుంచో ఉన్నామని మేము ఇక్కడికి వలసవాదులమని చెప్తున్నా వారికి తెలియజేయనది ఏమనగా మేము గత 4-5 దశాబ్దాల నుంచి ఇక్కడే ఉన్నామని ప్రతి గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి మా సహాయ సహకారాలు ఉన్నాయని లేని పక్షంలో మా సహాయ నిరాకరణకు ప్రతి ఒక్క లంబాడి ప్రభుత్వాన్ని గద్దదించే వరకు నిద్రపోరని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రూపవత్ నరేష్, గూగులోత్ కిరణ్ నాయక్, డాక్టర్ పురుషోత్తం నాయక్, బి బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. खबरदार सोया बाबूराव, खबरदार 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 सोया बाबूराव, खबरदार 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 तेला वेंकटराव, खबरदार 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 तेला वेंकटराव, खबरदार खबरदार जय शिवलाल, जय शिवलाल, जय शिवलाल अंबाड़ी लाइक्यता वर्धिल्लाले, अंबाड़ी लाइक्यता वर्धिल्लाले, अंबाड़ी लाइक्यता वर्धिल्लाले, जय शिवलाल, जय शिवलाल. బాబురావు అండ్ వెంకటరావు బట్టి అందువలన ప్రతి తాండాలో, ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో ఈ ర్యాలీ తీస్తున్నాము. దీనికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె మీద కూర్చుందంటే ఎస్టీ లంబడోళ్ళు ఓటేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. లంబడోళ్ళు ఓటు వేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అది గుర్తుంచుకోవాలి. ఆ రోజు 1976-75లో ఇందిరాగాంధీ గారు మొత్తం తెలంగాణలో తిరిగి అరే వీళ్ళు ఇంత ఇది ఉన్నారని పార్లమెంట్లో బిల్ చేసి ఎస్టీ కోర్టులో చేర్చింది. అది కూడా గ్రహించలేరా మీరు? ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి కారణము ఎస్టీ లంబడోళ్ళే మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ విధంగా దయచేసి వెంకటరావు గారు, బాబురావు గారు మీరు విత్డ్రా చేసుకుంటే సుప్రీంకోర్టులో మంచిగా ఉందని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ గట్కేసర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ సోయం బాబురావు ఈ బంజారాల పైన ఏదైతే కుట్రపూరితంగా విషపూరితంగా ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో భాగంగా ఈ ర్యాలీ మేము నిర్వహిస్తున్నాం. ఈ భారతదేశంలో మొత్తం 1400 కోట్లు మన లంబాడీలు, గోర్ బంజారాలు ఉన్నారు. అందులో తెలంగాణలో 10% కాకుండా అంతకంటే ఎక్కువనే ఉన్నారు. ఈ రాబోయే ఎన్నికల్లో కావచ్చు, ఇంతకుముందు ఎన్నికల్లో కావచ్చు, మెజారిటీ ఆఫ్ ది బంజారాలు ఓట్ బ్యాంక్ మా దగ్గర ఉంది. కానీ ఈరోజు బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అనేది అది కరెక్ట్ కాదు. దానికి అనుగుణంగానే మేమంతా కూడా బంజారాలోని తెలంగాణలో ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. ఇది ఓన్లీ రాజకీయ పూరితంగా చేస్తున్న కుట్ర మాత్రమే, ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. రిజర్వేషన్ తీయాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటుంది, సుప్రీంకోర్టు జియోలు ఉంటాయి, సుప్రీంకోర్టు అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇట్లా రకరకాలుగా చట్టబద్ధంగా ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా వచ్చిన రిజర్వేషన్ మాత్రమే. ఇవాళ బంజారాలు అందరూ కూడా వాళ్ళు తండాలలో ఉండి, గుడేలలో ఉండి ఇవాళ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివిపించుకుంటూ ఆ రిజర్వేషన్ని చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే అది ఓర్వలేక ఈరోజు ఈ కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది క్లియర్గా గవర్నమెంట్ యొక్క విఫలమని మాకు అర్థమవుతుంది. ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని మేము వచ్చే ఎలక్షన్లో బంజారాలు ఏంటో అది చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రభుత్వం గుర్తించాలని మేము కోరుకుంటూ గోర్ అసోసియేషన్ గట్కేసర్ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఆ బుడర్కా లేవాలంటే ఒక ఆయన స్వయం బాబురావు, ఒక ఆయన తెలియలేని వెంకటరావు. అయ్యా ఎందుకని పుట్టిరు మీరు? మీకు మీ పేరు రావాలంటే ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి, ఎంచుకోండి.
కానీ ఆదివాసీ లంబాడీల మీద చిచ్చు పెట్టి వేరే చేయాలనే ఉద్దేశంతో మీ రాజకీయ పబ్బలు నడుపుకోవాలని చూసుకున్నారు. అది కాదు, అది మీకు కుదరదు. మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఆదివాసులు లంబాడి కలిసిమెలిసి బతున్నాం. వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి నిప్పుడా చేస్తున్నాను, ఖబర్దార్ అంటున్నాం. ఏమైందయ్యా? ఇలా తెలంగాణలో ఉన్న లంబాడు ఆదివాసుల వలసవాదుల ఎట్లా వలసవాదులు అంటున్నావు? తెలుగుందా? తెల్ల వెంకట్రావు సోయుండి మాట్లాడుతున్నావు. సోయం బాబురావు, ఇక్కడ చరిత్ర తెలుసుకో. 1000 సంవత్సరాల చరిత్ర ఉంది మా లంబాడీలది. ఇలా మా హతిరాం బాబాజీ ఎప్పుడు ఎక్కడ వచ్చిండు స్వయాన తిరుపతి వెంకటేశ్వర స్వామితో పాచికలాడిండు. ఎన్ని సంవత్సరాల కిందయ్యా? సోయుందా? సోయం బాబురావు సోయుండి మాట్లాడుతున్నావా? 1000 సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ మా లంబాడీలది. వలసవాదులం కాదు, మా మాటికి కాదు. సాక్షాత్తు మా సంత్ సేవలాల్ మహారాజ్ పుట్టిండు ఇక్కడే 17వ శతాబ్దంలో. ఏమనుకుంటున్నావయ్యా? వలసవాదులు అంటే ఇప్పుడు వచ్చినామా? ఇలా పుట్టినామా? లేక వాళ్ళు అంటారు. ఇంకో మాట అంటాడు ఆ సోయిలోనోడు. ఏమంటాడయ్యా అంటే, వీళ్ళట లంబాడీలు కాదు, లంబాడీలు ఎస్టీ జాబితాలో లేదు, వీళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వద్దు, వీళ్ళు దొంగచాటులో తీసుకెళ్ళిరట. ఏం మాట్లాడుతున్నావు అయ్యా సోయలేం సోయం బాబురావు? పార్లమెంట్లో పాస్ చేసారు. మన పార్లమెంట్లో పాస్ చేసారు 1976లో. దానికి పార్లమెంట్లో పాస్ చేసి మా రీతి భాష వేష చూసే వీళ్ళు షెడ్యూల్ టైప్లో ఉంటారు లంబాడీలను గుర్తించి మాకు మా అంబేద్కర్ ఇచ్చిన జీవ ప్రకారమే, ఆ రాజ్యాంగం ప్రకారమే మాకు వచ్చింది ఎస్టీ జాబితా. అప్పటి నుంచి మా వేషాచరణ మా బాగోగాలు ఎట్లున్నాయంటే వీళ్ళంతా వెనుకబడిన తరగతులు. ఇప్పటికి కూడా మా గుడెలలో చూసి వెళ్ళండి, కానీ ఇప్పుడు చూడండి మేము ఎట్లా ఉన్నామో. అయ్యా ఇది పద్ధతి కాదు, ఇది మార్చుకో. నీకు ఇంకేమైనా కావాలంటే, నీ పేరు రావాలంటే, నువ్వు బుడిబుడుగుల వేషాలు వేసుకోవాలంటే రోడ్డు మీద పోయి డ్యాన్స్ చేయి. ప్రపంచం మొత్తం చూస్తారు ఈడు బుడిబుడ కావాలని. జోగడు బాగా లెక్క వచ్చి ఇక్కడ మా ఎస్టీలో చిచ్చు పెడితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. అమ్మా సీతక్క, అక్క నువ్వు ఒక అధికార పార్టీలో ఉన్నావు. నువ్వు ములుగులో ఎవరి ఓట్లతో గెలిచినావు అక్క? పోయినావు ఢిల్లీలో ఓటినావు, రామ్లీల మేదలో ఒక మీటింగ్ పెట్టిరక్క. మీరు 28 రాష్ట్రాల నుంచి తెచ్చిరే. వీళ్ళు ఎంతమందిని తెచ్చిరే? మీరు పట్టుమని 10,000 మందిని తేలే. మీరు పాస్ అయిందంటూ రాడా? ఏం కాలే అక్క, చూసుకో. అధికార పార్టీలు ఉన్నావు, మా ఓట్లతోనే నువ్వు ములుగులో గెలిచినావు, ఇలా గదెక్కినావు. మాకు విషయం చిన్నకక్క, ఇది తగదు. నీకు కలిసిమెలిసి ఉన్నావు, అన్నదమ్ములో కలిసి ఉన్నావు. చిచ్చు పెట్టకక్క, చిచ్చు పెట్టవద్దని చెప్తున్నాం. మంచితనంగా పోదాం, మంచితనం కోరుకుంటున్నాం అక్క. మీరు మేము కలిసిమెలిసి ఉందాం. ఇది మీకు మేమేమో హెచ్చరిస్తలేము, ఏం లేదు. మీకు విన్నపం చేస్తున్నాం అక్క సీతక్క. మీరు కూడా గ్రహించి ఈ గోజ్యోతిని బతికించుకోవడానికి మీరు అన్ని కలిసిమెలిసి మా సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం అక్క. జై గోర్, జై గోర్, లంబాడీల ఐక్యత, లంబాడీల ఐక్యత.